హాయ్ గైస్, ఈ మధ్యన వీడియో చేయకపోవడానికి మెయిన్ కారణం ఏంటంటే మనది ఎక్కువ మీకు తెలుసు, మనది ఎక్కువ పాలిటిక్స్ సంబంధించిన వీడియోస్ ఎక్కువ ఉంటాయి. ఈ మన రాష్ట్రంలో జరుగుతున్న పాలిటిక్స్ ఏవైతే ఆ పాలిటిక్స్ చూస్తే బుర్ర పిచ్చుక్కుపోతుంది. బహుశా ఎంత దారుణమైన రాజకీయాలు ఇంతకు ముందు మనం ఎవరైనా చూస్తుండే, ఇక ముందు కూడా చూసే అవకాశం ఉండదేమో. బహుశా పార్టీలు దిగజారిపోతున్నాయా లేకపోతే నాయకులు దిగజారిపోతున్నారో కూడా అర్థం కాని పరిస్థితి. సరే, రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయంటే మీరు ఎప్పుడైనా చూసుకోండి, రాజకీయ పరిస్థితులు అంటే ఎన్నికలు జరుగుతున్నాయంటే ఏదో ఒక పార్టీ ఇంకో ఈసారి పార్టీ గెలుస్తుంది అని ఖచ్చితంగా చెప్పగలిగేవారు. అట్ ద సేమ్ టైం ఏ పార్టీ గెలిచా వన్ సైడ్గా గెలిచేది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఏ పార్టీ గెలుస్తుందో కూడా చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా కూటమి. ఇక్కడ కూటమి జనసేన బీజేపీ గురించి మనం మాట్లాడుకోవాలి. అలా ఇక్కడ జనసేన అవసరం అంటే పవన్ కళ్యాణ్ అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉందా, చంద్రబాబు నాయుడు గారి అవసరం పవన్ కళ్యాణ్ గారికి ఉందా అంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి అవసరమే చంద్రబాబు నాయుడు గారికి ఉంది. చచ్చిపోతున్న తెలుగుదేశం పార్టీకి నీళ్లు పోసి బ్రతికించారు పవన్ కళ్యాణ్. అలాంటి సందర్భంలో ఆయన ఎక్కువ సీట్లు తీసుకోవాలి, కానీ తీసుకోలేదు. బీజేపీ కోసం మరికొన్ని సీట్లు త్యాగం చేశామని చెప్పారు. అసలు అవసరం చంద్రబాబు నాయుడు గారికి బీజేపీ పవన్ కళ్యాణ్ గారు అవసరం ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ సీట్లు తీసుకోవాలి. కాకపోతే ఏంటంటే తగ్గిపోయారు. ఎంతగా అంటే ఆఖరి ఏ స్థానాలు బీజేపీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, బీజేపీ ఏ స్థానాల్లో పోటీ చేయాలి, జనసేన ఏ స్థానాల్లో పోటీ చేయాలి, ఆఖరికి ఏ స్థానాల్లో ఎవరు పోటీ చేయాలో, బీజేపీ తరఫు నుంచి ఎవరు పోటీ చేయాలి, జనసేన నుండి ఎవరు పోటీ చేయాలని చంద్రబాబు నాయుడు గారు డిసైడ్ చేసే స్థాయికి ఆయన ఎదిగితే ఆయనతో చెప్పించుకునే స్థాయికి బీజేపీ జనసేన వాళ్ళు దిగజారిపోయింది. అంటే కొంతమందికి నచ్చకపోవచ్చు, కానీ జరిగిందైతే ఇదే. నేను గతంలోనే చెప్పా చంద్రబాబు నాయుడు గారి దెబ్బ ఎలా ఉంటుందన్నది. ఇచ్చిన స్థానాల్లో, మిత్రపక్షాలకు ఇచ్చిన స్థానాల్లో ఖచ్చితంగా గెలిచేవన్నీ, ఖచ్చితంగా ఓడిపోయేవన్నీ. అలాగే తెలుగుదేశం నుంచి కొంతమంది బీజేపీ జనసేనలో చేరతారు, వాళ్ళు ఆయా పార్టీల తరఫున పోటీ చేసి గెలుస్తారని చెప్పారు. ఇక్కడ బీజేపీకి సంగతి చూసుకుంటే ఎంత దారుణమండి. అనపర్తి టికెట్ ఇచ్చారు, ఇవ్వకూడదు, లేదంటే ఇచ్చారు, ఇస్తే మార్చకూడదు. సరే, మార్చే ఉద్దేశం ఉన్నాడు. ఆయన ప్రచారం చేసుకోమని చెప్పకూడదు, ఆగిపోమని చెప్పాలి. ఆయన ప్రచారం చేసుకుని అంత ప్రజల్లోకి వెళ్ళాక సడన్గా టికెట్ మార్చేశారు. ఇప్పుడు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అని ఆయన పేరు, ఆయన పక్కా తెలుగుదేశం, ఆయన్ని బీజేపీలో తీసిన టికెట్ ఇవ్వడం ఏంటండి? అంటే చంద్రబాబు నాయుడు డైరెక్షన్. మా ఓడు మీ పార్టీలో చాలా మీరు టికెట్ వాళ్ళు తీసుకోమని అడిగారు చంద్రబాబు నాయుడు గారు బీజేపీని, వాళ్ళు వదులుకోవడం సిద్ధంగా లేవన్నారు. అలాగైతే మా వాడిని మీ పార్టీలో చేర్చుకుని మా వాడికి మీ పార్టీ తరఫున పోటీ చేయించుకున్నాను. ఎంత నీచం ఇది! ఎంతగా ఎందుకు దిగజారిపోతున్నాయి రాజకీయ పార్టీలు? రాజకీయాల్లో ఏమైనా జరగచ్చు, ఎంతకైనా దిగజారిపోవచ్చు అనడానికి ఇది మంచి ఎగ్జాంపుల్. దీనివలన నిజమైన బీజేపీ కార్యకర్తలు, నిజమైన జనసేన కార్యకర్తలు అయితే దీని మీద సంతృప్తిగా లేరు. ఓట్లు ట్రాన్స్ఫర్ అవుతాయంటే ఖచ్చితంగా 100% ఓట్ల ట్రాన్స్ఫర్ అయితే ఖచ్చితంగా ఉండదు. నిజంగా ఈ బీజేపీ జనసేన ఓట్లు 100% ట్రాన్స్ఫర్ అవితే ఖచ్చితంగా కూటమి ఖచ్చితంగా గెలుస్తుంది అని చెప్పేచ్చు మనం. ఇవాళ ఎవ్వరూ చెప్పలేకపోతున్నారు. కారణం ఈ రాజకీయ పార్టీల నిర్ణయాలని కింద స్థాయి కార్యకర్తలు జీర్ణించుకోలేకపోవడం.
గెలిచాక చంద్రబాబు నాయుడు ఖచ్చితంగా బీజేపీ జనసేనను పక్కన పెట్టేస్తాడు, తెలుగుదేశం వాళ్ళు ఏమీ జరగనివ్వరు మనకి అనే ఒక భయం, అనుమానం కూడా ఉన్నాయి. దానివల్ల ట్రాన్స్ఫర్ అవ్వవు, ఖచ్చితంగా 1% మీద ఓట్లు ట్రాన్స్ఫర్ అవ్వవు. అలాగని ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలిచేస్తారా అంటే ఆయన కూడా ఏమీ తేల్చుకోలేని పరిస్థితి. దీని మీద ఇంకొక చిన్న విశ్లేషణ ఉంది, అది రెండో వీడియోలో చెప్పుకుందాం.